జీవితం కొన్నిసార్లు మనల్ని దూరంగా నెట్టేస్తుంది. కాని అదే దూరం మన భవిష్యత్తుకు దారితీస్తుంది. రాజేంద్ర బ్యాగ్తో సోలూరు నగరానికి చేరుకుంటాడు. చుట్టూ జనసంచారం, తెలియని ముఖాలు. ఇదేనా నా కొత్త జీవితం? రాజేంద్ర రోడ్ల మీద తిరుగుతూ పీజీ అవైలబుల్ బోర్డ్స్ చూస్తాడు. అన్నా, ఇక్కడ రూమ్ దొరుకుతుందా? లేదు బాబూ, ఫుల్ అయిపోయింది. మరో చోట కూడా అదే సమాధానం. రాజేంద్ర అలసటతో కూర్చుంటాడు. ఒక వ్యక్తి దగ్గరికి వస్తాడు. శరత్, ఎందుకండి ఇంతగా టెన్షన్గా కనిపిస్తున్నారు? కొత్తగా వచ్చాను. ఉండడానికి ఒక పీజీ కూడా దొరకడం లేదు. చింతించకండి. నేనొక చోట తెలుసు. రండి చూపిస్తాను. ధన్యవాదాలన్నా. మీరు లేకపోతే ఇక్కడ ఏం చేసేవాణ్ణు? ఇక్కడ ఎవరైనా కొత్తవాళ్ళు ఇలా ఇబ్బంది పడతారు. ఇక నుంచి నేనున్నాను కదా. మీరు ఎక్కడ్నించొచ్చారండి? నేను అంగదా నుంచండి. ఇక్కడ్నుంచి 7 గంటల దూరం. మా మావయ్య వాళ్ళది కూడా అదే ఊరండి. అవునా? మీరిక్కడ ఏం పని మీదొచ్చారు? నాకు ఇక్కడ కొత్తగా పని దొరికిందండి, ఫార్మసిస్ట్గా. ఓ, మరి మీ కుటుంబం? వాళ్ళు అక్కడే ఊర్లో ఉంటారు. నాకు 2 పిల్లలు, ఒక కొడుకు, ఒక కూతురు. అలాగే నా భార్య సుమిత్ర. మీరు ఏం పని చేస్తారండి? నేను రిటైర్డ్ టీచర్ని. 2 నెలలైంది రిటైర్ అయి. ఇక్కడ నాకు తెలిసిన ఒక ఫ్రెండున్నాడు. అతనికి చెప్పండి నేను శరత్ తరఫున పంపానని. అతడే మీకు రూమ్ చూపిస్తాడు. చాలా థ్యాంక్స్ అండి. మీ ఉపకారం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు టైమైంది. లేదంటే నేను దగ్గరుండి మీకు రూమ్ అరేంజ్ చేసేవాణ్ణి. సారీ అండి. ఏమనుకోకండి. అయ్యో, అలా ఏమీ లేదండి. మీరు ఇంత చేసినదే చాలా ఎక్కువ. మీ నంబరిస్తారా? సరే, రాసుకోండి. సార్, ఇక్కడ జాబ్ ఉంది అని పేపర్లో ఇచ్చారు కదా, దానికోసం వచ్చానండి. మీరు ఫార్మసీ చదివారా? మెడికల్ షాప్లో ఎలాంటి అనుభవం ఉందా? అవును సార్, నేను ముందే పని చేశాను. సరే, 20,000 జీతం. పని బాగా చేస్తే పెంచుతాం. ధన్యవాదాలు సార్. కొన్ని రోజులు తర్వాత ఇద్దరూ టీ తాగుతూ మాట్లాడుతున్నారు. రాజేంద్ర, ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే నా ఇంటికి రండి. ఒంటరిగా అనిపించదు. అయ్యో, ఇబ్బంది పడతారన్నా. అదేమిటి మాట? ఫ్రెండ్స్ కదా. కొత్త నగరం, కొత్త పని, కాని బాధ్యత మాత్రం అదే. ఒకరోజు రాజేంద్ర శరత్ వాళ్ళ ఇంటికి భోజనం కోసం వెళ్ళాడు. రండన్నా, కూర్చోండి. సారీ అండి, ఇబ్బంది పెట్టినందుకు. అయ్యో, అలాంటిదేమీ లేదన్నా. చేతులు కడుక్కోండి, తిందాం. రాజేంద్ర భోజనం చేసి తన గదికి వెళ్ళిపోయాడు. ప్రతీ వీకెండ్ అతను తిరిగి అంగధకి వెళ్తాడు. కొన్నిసార్లు అలసట వల్ల రాలేడు, కాని ప్రేమ మాత్రం ఎప్పుడూ తగ్గదు. 8 ఏళ్లు గడిచాయి. సుధీర్ ఇప్పుడు 16 ఏళ్లు. 10వ తరగతి పూర్తి చేశాడు. చిన్నమ్మాయి 7వ తరగతి పూర్తి చేసింది. సుమిత్ర, ఇక మనమంతా కలిసుండాలి అనిపిస్తోంది. సోలూర్కొచ్చేయండి. అది మంచి నిర్ణయమండి. పిల్లల భవిష్యత్తుకి కూడా మంచిదే. నాకు కొత్త స్కూల్కి వెళ్ళాలి, నాన్నా. నిజంగానా? నేను సిటీకి వస్తాను. సరే నాన్న, వెళ్దాం. నెక్స్ట్ మంత్నే షిఫ్ట్ అవుదాం, సరేనా? పిల్లలు స్కూల్ అండ్ కాలేజీకి వెళ్తున్నారు. కొత్త ఆశలు, కొత్త కలలు. కుటుంబం మళ్ళీ కలిసింది. రాజేంద్ర కుటుంబం శరత్ ఇంటికి వెళ్తారు. రండిరా, చాలా రోజుల తర్వాత. తిను నా కోడలు అంజలి. అంజలి, వీళ్ళు నా ఫ్రెండ్ రాజేంద్ర,
అలాగే ఆయన భార్య. బావున్నారమ్మా? ఇంకా ఎవరెవరొచ్చారు? ఇంటిని హోటల్ అనుకున్నారా? అంజలి, అదేం మాటలు? మాటలు తిన్నగా రావా? వెళ్ళిక్కడ్నుంచి. తనని ఏం పట్టించుకోకురా, ఆమె కొంచెం కోపిష్టి. పదండి మనం వెళ్ళేద్దాం. అయ్యో ఆగండి. ఏదో చిన్నపిల్ల తెలియక అలా అనేసింది. తన తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమించండి. నా భార్య కూడా సమయానికి ఇంట్లో లేదు. అయ్యో. అయ్యో అన్నా, పర్లేదు. మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం కదా, మాట్లాడించి వెళ్దామని వచ్చాం. మేమేమనుకోలేదులేండన్నా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. వెళ్ళొస్తామన్నా. సరే, జాగ్రత్త. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పిల్లల్ని కూడా పిలుచుకుని రండి. సరే అన్నా. తర్వాత శరత్, సుమిత్ర అక్కడ్నుండి వెళ్ళిపోయారు. తర్వాత రాజేంద్ర తన కుటుంబంతో కలిసి సోలూరులో మిగతా జీవితాన్ని గడిపాడు. అలాగే మెల్లగా రాజేంద్ర సంపాదన పెరిగింది. వాళ్ల జీవితాలు మారాయి. రాజేంద్ర అలాగే ఆస్తి సంపాదిస్తూ జీవితంలో ఎదుగుతూ వెళ్ళాడు.